ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్త నామముకి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడి కృపనిచ్చినందుకు అందరిని బట్టి మొదటిగా ఆ దేవాది దేవునికి స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు మగ్దలేని మరియ గురించి మనము బైబిల్లో చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల వరకు ఈమె గురించి ఏముండేదని మనము చూసుకుందాం. బైబిల్లోనే టోటల్గా 6 మరియాలు ఉన్నారు. సో ఈమె మగ్దలేని మరియ. ఈమెకి ఎందుకు ఈ పేరు వచ్చింది అని అంటే, ఆ కాలంలో ఏ ఊరికి సంబంధించిన ఉంటారో ఆ పేరే వాళ్ళకి పెట్టబడతారు. సో ఆ ఊరికి తగిన పేరే మగ్దల అనే ఊరిని సో ఆమెకి మగ్దలేని మరియగా ఇస్తారు. మొదటిగా ఆమె ఒక జీవితం ఎలా ఉన్నిందంటే, ఆమె ఒక ఆత్మలో 7 దయ్యాలు పట్టిన విధంగా ఉంటాడు. సో మొదటిగా ఆమె జీవితం వచ్చి ఎలా ఉంటుంది, ఒక దయ్యాలతో ఒక్క దయ్యం పడితేనే మనమల నుంచి తట్టుకోలేం, వెలవెలలాడుతాం. సో 7 దయ్యాలు ఉండినడల ఆ ఒక పరిస్థితి, ఆమె ఒక శరీరము, ఒక ఆత్మ ఎంత బాధతో ఉండి ఉంటుంది. సో దేవుడిని ఆమె చూసిన వెంటనే దేవుడు ఆమెకు ఒక రక్షణ కార్యాన్ని దయచేస్తాడు. సో ఆయన్ని ఆమె ఏం చేస్తుంది, వెంబడిస్తుంది. ఆయనలో ఒక మంచి కార్యాలు ఏముందని ఆయనలో చూసి ఆమె ఏం చేస్తుంది, సువార్తని ప్రకటిస్తుంది. మరియలో మనం చూసిన ఒక అంటే మార్పు చెందిన తర్వాత ఆమెలో ఏమేమి కార్యాలు జరిగిందని మనము చూసుకుందాం. ఆమె దేవుణ్ణి ఫాలో చేసింది. అప్పుడు దేవుడు ఆడాడైతే ఉంటాడో ఆడంతా ఆమె ఉన్నింది. రెండోది, ఆమెలో ఆ 7 దయ్యాలు వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆమెలో రక్షణ కార్యము జరుగుతుంది. అవతలంగా ఆమె ఏం చేస్తుంది, ఒక ప్రీచింగ్ చేస్తుంది. దేవుని యొక్క సువార్తని ఇతరులకి ప్రకటిస్తుంది. శిష్యులు పాస్టర్సే, ప్రధాన యాజకులే కాదు ప్రీచ్ చేసింది. ఈమె కూడా వాళ్ళకంటే గొప్పగా దేవుని యొక్క సువార్తని ప్రకటించింది. అవతలంక తన ఊరిలో కూడా అందరికీ ఈయన గురించి చెప్పింది. దేవుడు సిలువలో వేసినప్పుడు ఆ శిష్యులు అక్కడుండే వాళ్ళంతా కూడా దూరంగా ఉన్నారు. కానీ ఈమె దేవుడు నా కొరకు సిలువలో మరణించిన ఆయన దగ్గరగా ఉన్నలో ఒక వ్యక్తి కూడా మగ్దలేని మరియ. అదేవిధంగా దేవుడు పునరుద్ధానమైన తర్వాత కూడా ఆ సమాధి దగ్గర నిలబడి ఏడ్చిన వ్యక్తి కూడా ఈమె. దేవుని చూసిన వ్యక్తి స్త్రీ కూడా ఈమె. దేవుని యొక్క స్వార్థ, దేవుడు నా కొరకు లేచిండు అని చెప్పిన మొదటి వ్యక్తి కూడా, స్త్రీ కూడా ఈమె ఉన్నది. సో దేవుడు చేసిన